హాయ్ అండి, ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేసి, అస్సలు టైం కుదరలేదనమాట. పోస్టింగ్ వచ్చింది కదా, ఇంట్లో ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ప్యాకింగ్ స్టార్ట్ చేసిన దాంట్లోనే టైం దొరకలేదనమాట వేయడానికి. ఫుల్ ఇల్లే ప్యాక్ చేయాలి కదా, సో దాంట్లో బిజీగా ఉండిపోయాము. ఈరోజు ఇంకా పోస్టింగ్ అవుట్ అవుతానే ఫస్ట్ వచ్చిందని ప్రవీణ్ గారు బయలుదేరారనమాట. ఆయన ప్యాకింగ్ చేసుకుంటున్నారు ఫస్ట్. ఇక్కడ ఆయన ప్యాకింగ్ అయిపోతే ఇంకా సగం సామాన్లు వెళ్ళిపోయినట్టే. అందుకనేసి ఫస్ట్ ఆయన ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటారు. మనకు అంత ఐడియా ఉండదండి. వాళ్ళది ఒక్కొక్క యూనిఫామ్కు ఒక్కొక్క వెరైటీగా బెల్ట్స్ ఉంటాయి, షూస్ ఉంటాయి. మనకు అర్థం కాదు, వాళ్ళే సెట్ చేసుకోవాల్సిందే. సో ఫస్ట్ అన్నీ ఒక నోట్బుక్లో రాసుకుంటారనమాట. రాసుకున్న తర్వాత దాన్ని 1 by 1గా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళది ఫస్ట్ మొత్తం సెట్ అయిపోయిన తర్వాత మేము ఇల్లు ప్యాక్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ చూడండి, లక్కీ అంత ఫుల్ ఎంజాయ్మెంట్. లక్కీ ఇన్ని రోజులు చెత్త వేస్తా ఉన్నాడు. ఇప్పుడు లక్కీకి ఆల్రెడీ చెత్త ఫ్రీగా దొరికిపోతుంది, వేసేదానికి అవసరం లేకుండా. పడిపోతావు. ఇక్కడ చూడిడా, ఏమి ప్యాకింగ్ చేస్తాను నువ్వు కూడా. ఇట్లా వచ్చి నన్న వద్దు, నో లక్కీ, పడిపోతావు. 1 2 3. అయ్యే అమ్మా, డాడీ రాసుకుంటా అండి ఇదంతా గిరికేస్తే. చీచి చేయొద్దు అట్లా. లక్కే నువ్వు కూడానా? ఏదేది సర్దుకున్నారో దాన్ని టిక్ వేసుకుంటూ ఉంటారు. అండ్ ఏదైనా సర్దుకోవాల్సింది ఉంటే దాన్ని చూసుకుంటూ ఎత్తి పెట్టుకుంటూ ఉంటారనమాట. మేము జస్ట్ కూర్చొని చూస్తాం అంతే. మేము ఆడియన్స్ అనమాట ఇక్కడ. నేను కూర్చోచేదిడా ఏం వత్తి ఏంటి వద్దు వదిలేసి. సరే వద్దులే, వద్దు వద్దని. ఇవన్నీ గిఫ్ట్లు బాగానే ఉంటాయి. ఇవి మొత్తము గాజు ఐటమ్స్ అండి. విరిగిపోయేవన్నీ బాక్స్లోకి సెట్ చేస్తున్నాము. విరిగిపోయే ఐటమ్స్ బాక్స్లోకి సెట్ చేస్తే విరిగిపోకుండా ట్రక్లో మనం పంపించినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా వస్తాయన్నమాట. అన్ని ఐటమ్స్ డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. అన్న నిద్రపోతాను, అన్న జిజ్జిపోతుంటాడు. ఇదైతే వెడ్నెస్డేనండి. ఇంకా మార్నింగ్ ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడైతే. సరే చికెన్ అని రైస్ పెట్టేశానమాట. ఫుల్ ఇల్లు మొత్తం చెత్తలాగా ఉంది. అందుకనే బెడ్ మీద కూర్చొని తింటున్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి ఎంత వర్షం పడుతుందో అసలుకి. మేము సర్దుకునే దాంట్లో బిజీగా ఉంటే లక్కీ గాడు వాని పనిలో బిజీగా ఉంటున్నాడు. నేను ఫైనలీ నా బేకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా సెట్ చేసుకుందాము, మంచిగా నీట్గా బాక్స్లోకి సెట్ చేస్తే అవసరమైతే తీసుకుందాం, లేకపోతే వద్దని మొత్తం ఇల్లు మొత్తమే సర్దేశాము. ఏమీ లేదు, జస్ట్ ఒక 20% ఐటమ్స్ వరకు పెట్టుకొని మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అయితే సర్దేశాము. యాక్చువల్లీ 1 monthలో క్వార్టర్స్ దొరుకుతుంది అనుకున్నాము, బట్ ఇయర్లీగానే క్వార్టర్స్ దొరికిపోయిందండి. ఆల్రెడీ క్వార్టర్స్ దొరికింది, ఇంకా బయలుదేరాలి. బయలుదేరేకి 1 day బిఫోరు హేమిష్ బయటికి వెళ్ళి తిందాము అనేసిందని అంటే సరే అని బయటికి వెళ్ళి డిన్నర్ చేసామన్నమాట. జస్ట్ వాడికైతే ఇంకా పానీపూరి, గోబీ మంచూరియన్ బాగా ఇష్టం అనమాట. ఇంకేం పెద్దగా తినడు. సో నేనైతే గోబీ మంచూరియన్, బటర్ నాన్ అని చికెన్ ఆర్డర్ అయితే ఇస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మన సైడ్ లాగా ఇక్కడ బిర్యానీలు కానీ అట్లా ఎవి బాగోవు. ఫుడ్ ఏం పెద్దగా బయట వెళ్ళి ఎప్పుడో రేర్గా వెళ్తాం మేము. జస్ట్ ఇంకా వాని కోసరం అని వెళ్తామన్నమాట. బాగుందా? ఓకే, సక్సెస్. అట్లయితే వదిలే, నేను లక్కీ డ్యాన్స్ చేస్తాడా? కమాన్ లక్కీ. ఇదేంటి డక్ డ్యాన్స్ చేస్తున్నాడు వీడు ఇక్కడ. బటర్ నాన్ చెప్పాము కదా,
దాంట్లో నేను ఏమనుకున్నానంటే అందరికీ 2 అంటే కూడా సరిపోతుందిలే, ఒక 4 నాన్ తీసుకుందాం చాలు అన్నాము. యాక్చువల్లీ నేను చపాతీలాగా ఉంటుంది అనుకున్నాను, బట్ బటర్ నాన్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. నాకు తెలియదు అసలుకి నిజం చెప్పాలంటే. అది ఇంకా పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్ళామండి. అది 4 ఇస్తే 8 వచ్చిందనమాట మనకి. ఇంకా 8 ఎక్కడ తింటాంలే అని రిటర్న్ ఇంకా పార్సల్ తీసుకెళ్ళాము. నేను ప్రవీణ్ గారు రెడీ అయిపోతే ఆయన లంచ్ ప్యాక్ చేశాను, జస్ట్ లెమన్ రైస్ చేయించాను. ఇక్కడ ఇంకా డెహ్రాడూన్ చాలా దగ్గర అనమాట, మన ఇంటి దగ్గర ఇంకా అంటే తిరుపతిని ఇంకా దూరం అవుతుంది. వీక్గా మేము ప్యాకింగ్ చేస్తాను ఇదే, అందుకే నేను వీడియో లేనిది మొత్తం ప్యాక్ అయిపోయింది అనమాట. అండ్ 1 మంత్ క్వార్టర్స్ దొరికినాక మళ్ళీ మేము బయలుదేరుతాం. ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు, సో వెళ్ళాలి. ఇంకా ఆర్మీ వాళ్ళంటే అంతే, చూపిస్తాను. ప్రవీణ్ గారు ఫైనల్లీ రెడీ అయిపోయారు. ఆయన బయలుదేరే టైం వచ్చిందనమాట. సాటర్డే ఈవినింగ్ బయలుదేరారనమాట. ఆ టైంకి లక్కీ బాగా నిద్రలో ఉన్నాడు. సరే గుడ్ బై కిస్ కూడా ఆయనేమో ఇచ్చాడు కానీ లక్కీకి తెలియలేదు పాపము. లేచిన తర్వాత ఇల్లు మొత్తం వెతికేశాడు. 2 days ఇంకా మంచి ఫుల్ డల్గా కూడా అయిపోయాడు లక్కీ. బట్ హేమిష్కి అలవాటు అయిపోయిందిలేండి, వాడికి పెద్దగా ఏం తెలియలేదు. వెళ్తారు వస్తారు కదా, డ్యూటీ అనేది హేమిష్కి అలవాటు అయిపోయింది. కానీ లక్కీ కొద్దిగా అలవాటు అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. అండ్ ఈయనైతే ఫైనల్ బయలుదేరిపోయారు. ఇంట్లో నేను ఇంకా పిల్లలు అయిపోయామన్నమాట. కొంచెం బాధ అనిపిస్తుంది అట్లా. ఇక్కడ ఎవరు ఉండరు మనకి హెల్ప్కి కూడా, మనమే అన్నీ చేసుకోవాలన్నమాట. పిల్లల్ని సపరేట్గా చూసుకోవాల్సి వస్తుంది ప్రతిదీ. బట్ అన్ని ఫెసిలిటీస్ అన్నీ తీసి ఇచ్చేసి వెళ్ళినా కూడా సామాన్లు కొద్దిగా ఏమో ఉంటుంది కదా, కొంచెం పిల్లలకి హెల్త్ ట్రబుల్ అయినా కానీ సపరేట్గా ఉంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. బట్ పర్లేదండి, నాకు ప్రతి యూనిట్లోనూ అలవాటే ఇలా పిల్లల్ని సపరేట్గా చూసుకోవడము అలా. దీనికి ముందు యూనిట్లో అయితే 8 months నేను సపరేట్గానే ఉన్నాను, అది కూడా మనకు తెలియని జాగాలో. కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడే ఉండిపోయాను, ఇప్పుడు లాంగ్వేజ్ కూడా బాగా వస్తుంది, సో నో ప్రాబ్లం. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.